రైట్. బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. గౌతమ్ ప్రసాద్ గారు, ముందు నుంచి కూడా బీఆర్ఎస్ ఒకటే చెప్తా ఉంది, ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అనేసి. సో యా, కేంద్ర బడ్జెట్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా కేటీఆర్ అదే మాట్లాడారు, బడేబాయ్ చోటేబాయ్ సంబంధం ఉంది వాళ్ళకి అని చెప్పేసి అని అన్నారు. ఇవాళ అదే రుజువైతుంది అని కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు, ముందే చెప్పిన బీఆర్ఎస్ అని చెప్తూ ఉన్నారు. సో రేవంత్ సువేంద్ర అధికారితో పోల్చడము మీరు ఎలా చూస్తున్నారు? ఏం జరగబోతుంది కాంగ్రెస్ పార్టీలో? అసలు తెలంగాణ రాజకీయాలు ఎటువైపు టర్న్ తీసుకోబోతున్నాయి? రోజా గారు, మన ప్రేక్షకులకు, చర్చలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకు గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు అంటే ప్రధానమంత్రి మాట్లాడిన మాటలు కావచ్చు, లేదా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న చర్చ కావచ్చు, మనమంతా ఒక్కసారి గమనిస్తే సీఎం, కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అతి త్వరలో లేదా ఇంకా కొద్ది కాలంలోనో ఖచ్చితంగా ఈయన బీజేపీ పార్టీలకు పోతాడనే అనుమానాలు అయితే బలపడుతున్నాయని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకనంటే ఒక ప్రధానమంత్రి ఒక ప్రజాబాహుళ్యంలో ఒక బహిరంగ వేదిక సందర్భంగా అంటే మాతో జోడో అని చెప్పేసి అనే మాట అని అంటే చాలా తీవ్రమైన పదం అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు పార్టీ పరంగా మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రాజకీయ శత్రువులు. రాజకీయ శత్రుత్వం ఉన్న పార్టీ మాతో కలువు అని చెప్పేసి అనడానికి బీజేపీకి లేదు. అంటే అభివృద్ధి దృష్ట్యా అదే నేను అదే చేస్తున్నా. పార్టీగా కలవమని చెప్పేసి అనడానికి లేదు. ఇంకా రెండో విషయానికి వస్తే ప్రభుత్వ పరంగా సీఎం గారు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎప్పుడు నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి వచ్చినా ఆయనకు అనుకూలంగానే, ఆయనకు సాదర స్వాగతం పలుకుతూనే, గతంలో బడేభాయ్ చోటేభాయ్ అన్న వ్యక్తే అంటే ప్రభుత్వ పరంగా అంటే కలిసిమెలిసి నడుస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇంకా కొత్తగా మాట్లాడాల్సింది, జోడాల్సింది ఎక్కడ జోడాలి అంటే కలవాల్సింది ఎక్కడ? పార్టీ పరంగా కలవడానికి అవకాశం లేదు. రాష్ట్రానికి ప్రధాని వస్తే ఆ రకంగా స్వాగతించడం తప్ప కేసీఆర్ లాగా తప్పించుకొని తిరిగి అట్లాగా నేను మీరు అటు వెళ్ళకండి. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత బీజేపీ పార్టీతోని అంటే అధికార పరంగా సెంట్రల్లో అదేవిధంగా స్టేట్ కలిసి పనిచేద్దాం అనే దగ్గర ఎక్కడ కూడా ఆయన లైన్ క్రాస్ కాలేదు. ఆ లైన్లోనే ఆయన ఉన్నారు. కాబట్టి దాన్ని మనం కొట్టివేయాలి, పక్కన పెట్టేసాలి. అంటే జోడో అనే దగ్గర అదే పార్టీ పరంగా అనడానికి అవకాశమే లేదు. ఇక రెండో అనేది ఏంటంటే, నువ్వు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి మాతో రా అని చెప్పేసి డైరెక్ట్గా బీజేపీ నుంచి నరేంద్ర మోడీ గారు చెప్పారు. అంత ఓపెన్గా చెప్పారు. అది క్లియర్గా రేవంత్ రెడ్డికి అర్థమైంది, అదేవిధంగా వెంకటరెడ్డి గారికి అర్థమైంది, అదేవిధంగా అరవింద్ గారికి అర్థమైంది, ఇప్పుడు ఫ్రెష్గా మాట్లాడిన కత్తి వెంకటస్వామి గారికి కూడా అర్థమైంది. కానీ వీళ్ళెవ్వరూ ఓపెన్గా మాట్లాడడానికి అంటే వెళ్తాడు అంటే ఇదే ఆహ్వానం అని చెప్పేసి అనడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అంటే ఎందుకు అని అంటే ఇంకో రకరకాల కారణాలు ఉండొచ్చు. నేనేమంటున్నానంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇక నూకలు చెల్లిపోయినాయి. ప్రజల మధ్య వాళ్ళు పలుచన అయిపోయినరు, అన్ని రకాలుగా కూడా ఫెయిల్ అయిపోయినరు. ప్రజాప్రభుత్వం అని చెప్పేసి అనుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజా అభిప్రాయాన్ని గౌరవించకుండా ప్రజా ఆగ్రహాన్ని కూడగట్టుకుంటున్న సందర్భం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే 2034 వరకు నేనే సీఎం అని చెప్పేసానంటే ఖచ్చితంగా అక్కడ ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు, భవిష్యత్తులో నేను ఏ పార్టీలో ఉంటానో కూడా తెలియదు ఆయనే చెప్తున్నాడు. గతంలో టీడీపీ, ఆ తర్వాత బీజేపీ, అంటే నేను ఆర్ఎస్ఎస్లో పనిచేశాను, ఏబీపీలో పనిచేశాను, యూనివర్సిటీలో ఇంకో దగ్గర పనిచేశాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలనుకున్నా బీజేపీ నుంచి డైరెక్ట్గా ఆహ్వానం డైరెక్ట్గా ప్రధానమంత్రి మోడీ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. ఆ వచ్చిన దాంట్లోనే సరే వాళ్ళు అనుకుంటున్న దాంట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి లైన్ కట్టరా పోరా అనేది నెక్స్ట్ చర్చ. కానీ వాళ్ళు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎంకే వాళ్ళు టార్గెట్ పెట్టారు. టార్గెట్ పెట్టిన దాంట్లో ఆ టార్గెట్ ఖచ్చితంగా వాళ్ళు రీచ్ చేసుకుంటారు. అంటే బీజేపీకి ఉన్న లక్షణం ఏంటంటే వాళ్ళకున్న లూప్ హోల్స్ని ఇప్పుడు మనం దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలలో సీఎంలు కావచ్చు లేదా ప్రతిపక్ష పార్టీలలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకున్న లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లూప్ హోల్స్ని పట్టుకొని చాలా గట్టిగా ఒత్తిపట్టి వాళ్ళని ఎట్లా లాక్కోవాలని చెప్పేసి అనేక ఉదాహరణలు, లాక్కుంటున్న ఉదాహరణలు, లాగిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఓటుకు నోటు కేసులో చాలా ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు, A1గా ఉన్నాడు. ఈ A1గా ఉన్న మనిషి ఇప్పుడు సుప్రీంకోర్టులో అదొక చర్చ జరుగుతూ ఉంది. ఈ కేసు నుంచి బయటపడాలన్నా లేకపోతే అనేక రకాలైన కేసుల నుంచి బయటపడాలన్నా ఆయన ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఎంత దరిద్రంలో ఉందనంటే 89 క్రిమినల్ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారంటే దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు. సో ఈ దాంట్లో ఏ దాంట్లో నొక్కడానికైనా
అదేదో సినిమాలు అంటాడు చూడండి, పవన్ కళ్యాణ్ అంటారు చూడండి, నేను ఏ యాంగిల్లో కూడా కొడతానని చెప్పేసి అంటారు చూడండి, అట్లా ఏ యాంగిల్లో కూడా బీజేపీ కొట్టడానికి, అది రేవంత్ రెడ్డి కొట్టడానికి చాలా చాలా సిద్ధంగా ఉందని చెప్పేసి అయితే మేము భావిస్తున్నాం. అందుకనే మా కేటీఆర్ గారు కానీ గతంలో ఖచ్చితంగా ఇది బీజేపీ కాంగ్రెస్ కలిసే పనిచేస్తున్నాయి, అదేవిధంగా మిల్జుల్కే కాంకరే అని చెప్పేసి అన్నమాట వాస్తవం. వాళ్ళ పనంతా కూడా వాళ్ళిద్దరూ కలిసి మా బీఆర్ఎస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయడం, మమ్మల్ని లేకుండా చేయడం, మమ్మల్ని నాశనం చేయాలని చెప్పేసి ఒక ప్రధాన కాంక్షతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇది ఒకసారి రెండుసార్లు ఇది మోడీనో లేకపోతే రేవంత్ రెడ్డి గారో మాట్లాడే కాదు. అదే సందర్భంలో బండి సంజయ్ గారు కూడా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడు, అరే మీరు మేము కొట్లాడుకోవడం ఏదో అక్కడక్కడ మిగిలిపోయిన బీఆర్ఎస్ పార్టీని తొక్కేద్దామని చెప్పేసి, మేము కలిసి తొక్కేద్దామని చెప్పేసి డైరెక్ట్గా అన్న సందర్భం ఉంది కదా. అంటే వాళ్ళ ఏజెండా ఏంది, వాళ్ళ అభిప్రాయం ఏంది, వాళ్ళు ఏ విధంగా కలిసి పనిచేస్తున్నారు అంటే ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ, రాజకీయ శత్రుత్వం ఉన్నప్పటికీ వాళ్ళు బీఆర్ఎస్ని తొక్కాలని చూస్తున్నారు. కానీ మేము చెప్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ ని తొక్కడం, వాళ్ళేమో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని కదా. ఒక్క ఉదాహరణ చూపించండి, ఇదే నేను అనేక ఉదాహరణలు చూపిస్తా. వాళ్ళు ఒకటే అనడానికి, వాళ్ళిద్దరూ ఒకటే అనడానికి నేను ఉదాహరణలు చూపిస్తా, మేము ఒకటే అనడానికి వాళ్ళకి ఉదాహరణ చూపి. ఇప్పుడు రీసెంట్ గా చూసండి, మీరు బండి కాళేశ్వరం కమిషన్ గురించి సిబిఐ ఎంక్వైరీ వేసినా కూడా ఇప్పటి వరకు రాలేదు అని అంటే దానికి కారణం బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళని ఇది చేస్తోంది. రోజా గారు ఇవన్నీ హాస్యాస్పదంగా మాట్లాడుకునే మాటలండి. మొట్టమొదటిసారిగా అంటే కాళేశ్వరం మీద కమిషన్ కంప్లైంట్ రాగానే వారం రోజులలో సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఎంక్వైరీ కమిటీ ఎవరి నుంచి వచ్చింది? బీజేపీ నుంచి వచ్చింది. అవన్నీ తర్వాత మాటలు. నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఫ్రెష్గా చూడండి, రేవంత్ రెడ్డి మన కాంగ్రెస్ గవర్నమెంట్లో నిన్న జరిగిన బండి భగీరథ్ విషయంలో దాచింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వమే దాచింది. ఇది వాస్తవము. వీళ్ళిద్దరికి మధ్య ఉన్న సంబంధం ఇక్కడే మనకు అర్థమవుతా ఉంది. అసలు పోలీసులు పనిచేస్తున్నా చేయట్లేదా? ఈ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు పనిచేస్తే పోక్సో చట్టం కింద నమోదైన కేసు నిందితుడిని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి, వితిన్ 24 అవర్స్లో చేతుల్లోకి తీసుకోవాలి. కానీ ఆ పోలీసులు చేతులు కట్టుకొని ఈరోజు నువ్వు అప్పజెప్పని చెప్పేశానంటే 24 గంటల్లో అప్పజెప్పడం అంటే వీళ్ళు అప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎక్కడున్నారో రేవంత్ రెడ్డి గారికి తెలుసు. దీని వెనక పెద్ద డ్రామా నడిచింది. ఈ డ్రామా నడిచిన అన్నిట్లో వీళ్ళందరూ కలిసే ఉన్నారు. కాళేశ్వరం విషయంలో కలిసే ఉన్నారు, లేదా ఈ కార్ రేసింగ్ లో మమ్మల్ని బ్లేమ్ చేయడానికి మాట్లాడిన దాంట్లో కలిసే ఉన్నారు. అదేవిధంగా రీసెంట్ గా జరిగిన ఎన్నికలలో వాళ్ళు మాట్లాడిన దాంట్లో కలిసే ఉన్నారు. కాంగ్రెస్ ఒకటే అనే అనుమానం ఉంది, ఇప్పుడు బలపడింది. ఇది బలపడడం కాదు, ఇది రూఢి అయింది. ఈ ఒక్క సంఘటనతోని బండి సంజయ్ గారి ఎపిసోడ్ తోని ఇది రూఢి అయింది. ఆయన గతంలో మాట్లాడితే అక్కడక్కడ తీసేయండి బీఆర్ఎస్ అంటే సరే రాజకీయంగా ఏదైనా మాట్లాడిండొచ్చు అని అనుకోవచ్చు. కానీ ఈ రోజు బండి భగీరథ్ని దాచిన అంశంలోనైతే మొత్తం రాష్ట్రం అంతా అల్లకల్లోలం అవుతున్నా, ఎవరిని ఏమి పట్టనట్లుగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం అంటేనే అత్యంత దరిద్రమైంది. అంత దారుణమైన ఒక క్రిమినల్ ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఈ రాష్ట్రం ఒక ప్రజాభిష్టం మేరకు ఒక ప్రజా సంక్షేమంతో పనిచేస్తుంది. అదేవిధంగా ప్రజా సంక్షేమం ఇక్కడ పెళ్ళుబిక్కుతుంది అని చెప్పేసి అయితే మనం ఆశించడానికి లేదు. వీళ్ళిద్దరి కలయిక ఈ రోజు ఆయన ఖచ్చితంగా 2034 నాటికి రోజా గారు ఆయన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా బీజేపీకి దూకడం ఖాయడం, వాళ్ళు లాగడం ఖాయడం, ఆయన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం ఖాయడం. రేపు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో, మీరు రాసి పెట్టుకోండి. రైట్ మనతో జాయిన్ అయ్యారు ఇప్పుడే బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి రాకేష్ రెడ్డి గారు.